Thank you for inviting me for this program. I am here to create awareness programs regarding the cybercrime awareness and mobile phone addictions, which leads to dangerous consequences. వినిపిస్తుందా నా వాయిస్ లాస్ట్ లో ఉన్న వాళ్ళకు? ఇస్ ఇట్ ఆడిబుల్? మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1 to 10th క్లాసెస్ పిల్లలు ఉన్నారు కదా అందరూ. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ పీపుల్, సెల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా డేంజరస్ థింగ్. చాలా మంది పేరెంట్స్ వచ్చి మాకు రిపోర్ట్ చేస్తూ ఉంటారు పోలీస్ స్టేషన్స్ లో, మా పిల్లలు చాలా మంది ఫోన్స్ అడిక్షన్ కి అయిపోతున్నారు మేడం అని చెప్పేసి. సో ఎవరైతే సెల్ ఫోన్స్ అడిక్షన్ అయి ఉన్నారో దాని నుంచి మీరు బయటపడడానికి ట్రై చేయండి. అండ్ డోంట్ యూస్ టూ మచ్ సెల్ ఫోన్. అది చాలా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ కి దారి తీస్తుంది. మీ ఐస్ ప్రాబ్లం వస్తాయి. రీసెంట్ లో ఒక సైంటిఫిక్ స్టడీ ఏం చెప్పారంటే, ఎవరైతే రీల్స్ ఎక్కువగా చూస్తున్నారో వాళ్ళ బ్రెయిన్ 5% అనేది తగ్గిపోతూ ఉంటుందంట వర్క్ చేసే పని. నార్మల్ గా బ్రెయిన్ ఎంత వర్క్ చేయాలో అంతకంటే 5% తగ్గుతూ వస్తూ ఉంటుందంట. రీసెంట్ సైంటిఫిక్ స్టడీ అది. సో సెల్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల చాలా మంది సైబర్ క్రైమ్ అవేర్నెస్ గురించి తెలియక సైబర్ క్రైమ్స్ లో ఇరుక్కుంటున్నారు. సైబర్ క్రైమ్స్ నథింగ్ బట్ మీరు సెల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు, సోషల్ మీడియా యూజ్ చేస్తుంటారు. సోషల్ మీడియాని మనం ఎంత వరకు యూజ్ చేసుకోవాలో అంతవరకే యూజ్ చేసుకోవాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికి చెప్తున్నాను, డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు సోషల్ మీడియాలో షేర్ చేయకండి. ఇన్ ద సెన్స్ మీ ఫోటోస్, మీ పర్సనల్ ఫోటోస్, మీ ఫోన్ నెంబర్స్, మీ ఈమెయిల్ ఐడీస్, ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, డోంట్ షేర్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను, మీ ఫోటోస్ పోస్ట్ చేయడం, ఎన్ని లైక్స్ వస్తాయో చూద్దాం, కామెంట్స్ ఎవరు పెడతారో చూద్దాం. డోంట్ షేర్ యువర్ ఫోటోస్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇట్స్ లీడ్స్ టు వెరీ డేంజరస్ కాన్సిక్వెన్సెస్. హోప్ యు అండర్స్టాండ్ ఆల్. ఏవైనా లింక్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఫోన్స్ యూస్ చేస్తున్నప్పుడు క్లిక్ చేయకండి. ఎవరైనా మీకు ఫోన్స్ చేసి మేము ఇట్లా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పినా కూడా మీరు వచ్చి స్టేషన్కి వచ్చి ఇలా చెప్తున్నారో మాకు కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి చెప్తున్నాను, యాజ్ అ పేరెంట్స్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. బికాస్ మీరు ఇంత కష్టపడి మీ పిల్లల్ని చదివిస్తుంది మీ పిల్లల ఫ్యూచర్ కోసమే కదా. బట్ వాళ్ళు స్కూల్ కి వచ్చి ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యాజ్ అ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీగా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, స్కూల్లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నారో మీరు తెలుసుకోండి. మీరు స్కూల్స్ కి వచ్చి పేరెంట్స్ మీటింగ్ ఉన్నప్పుడు టీచర్స్ ని అడగడం, ఎంక్వైరీ చేయడం లాంటివి చేయండి. ఎవరైతే పిల్లలు సోషల్ మీడియాకి అడిక్షన్ ఎక్కువ గురవుతున్నారో వాళ్ళకి మీరు గైడ్ చేయండి. టీచర్స్ హెల్ప్ తీసుకోండి. సోషల్ మీడియా అడిక్షన్స్ వల్ల, సెల్ ఫోన్స్ అడిక్షన్స్ వల్ల పిల్లలు చాలా మంది ఫిజికల్ గా, మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ఒక టైప్ ఆఫ్ ట్రామాలోకి వెళ్ళిపోతున్నారు. సో మీ పేరెంట్స్ గా ఉండి వాళ్ళని గైడ్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు ఎక్కువగా అడిక్టెడ్ అయి ఉంటే వాళ్ళని మీరు కౌన్సిలింగ్ సెంటర్స్ లో తీసుకెళ్ళొచ్చు. సైబర్ క్రైమ్స్ గురించి మీరు అవేర్నెస్ వాళ్ళకి ఇవ్వండి. యాజ్ అ పేరెంట్స్ గా మీకు చెప్తున్నాము, వాళ్ళు సెల్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఫోన్స్, ఎంత టైం వాళ్ళు యూజ్ చేస్తున్నారు అండ్ ఏం చూస్తున్నారు వాట్సాప్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో, వాళ్ళ పైన మీరు ఒక కన్నేసి ఉంచండి. అండ్ మీ పిల్లల పట్ల మీకు కలిగిన బాధ్యతను మీరు నిర్వర్తించండి. స్కూల్లో చదువుతున్న పిల్లలందరినీ మీరు మీ యాజ్ అ పేరెంట్స్ గా వాళ్ళని మీరు చదివించడం కాకుండా వాళ్ళ కెరియర్, ఫ్యూచర్ లో వాళ్ళు ఎలా ఉంటారని మీరు ఆలోచించండి. సైబర్ క్రైమ్ లో పడకుండా, ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నాను, మీ ఫొటోస్ ని కానీ మీ డీటెయిల్స్ ని కానీ సోషల్ మీడియాలో చేయకండి. చాలా మంది రీసెంట్ గా కంప్లైంట్ వచ్చింది ఏంటంటే, ఒక అమ్మాయి తన సోషల్ మీడియా అకౌంట్ లో తన ఫొటోస్ పోస్ట్ చేసింది. సో తర్వాత తన ఫ్రెండ్ కి షేర్ చేసింది ఆ ఫొటోస్ అన్నిటిని. సో ఆ ఫ్రెండ్ ఏం చేస్తారంటే తన ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేసి అది చాలా వైరల్ అయిపోయింది. ఆ అమ్మాయి వచ్చి, మేడం నా ఫొటోస్ అన్ని సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, ఇంత మనీ ఇవ్వాలి అని చెప్పారు. సో మీ పిల్లలు అటువంటి బారిన పడకుండా ఎవరెవరైతే సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారో బీ అవేర్ ఆఫ్ దట్ సోషల్ మీడియా. అండ్ సైబర్ క్రైమ్స్ నుంచి కూడా దూరంగా ఉండండి. పిల్లలందరికీ చెప్తున్నాను, ఫోన్స్ అడిక్షన్ నుంచి మీరు బయటికి రండి. ఎంత సేపు యూజ్ చేయాలో, ఎలా యూజ్ చేసుకోవాలో అంత టైం మాత్రమే యూజ్ చేయండి. అండ్ మీరు అందరూ మంచిగా చదివి హై పొజిషన్స్ లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.